నటికుమార్ గారు, ఇప్పుడు రేణుదేశ ప్రెస్ మీట్ మీరు చూసే ఉండుంటారు. ఆమె సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే వ్యతిరేకిస్తుందన్నట్టు నాకు అనిపించింది. ఇప్పుడు కుక్కల మీదనే ఆమె మాట్లాడింది. మీకేమనిపించింది? నేను ఒక్క మాట అండి, ఆమె పూర్తి మాటలన్నింటిలో నేను విన్నాను. ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె తీసుకున్న వాదన మంచి వాదన. ఆమె దానికి నేను పూర్తి మద్దతు నేను తెలియజేస్తున్నాను. నెంబర్ 1, ఆమె మోగ జీవాలని, నోరు లేని జీవాలని సుప్రీంకోర్టు వారు ఇచ్చింది ఏంటి? బయట మీరు ఎడారిలోని చెయ్యండి, మీరు మొత్తం టోటల్గా చంపండి అని చెప్పలేదు. ప్రాణహాని కాకుండా ఆ జీవాల్ని పక్కన మీరు ఎక్కడికి తీసుకెళ్ళి షెల్టర్ ఇవ్వండి, షెల్టర్ ఇచ్చి మీరు ఎక్కువ ఎన్జిఓస్ ఎవరైనా షెల్టర్ ఇస్తే ఇవ్వండి అనేది దాంట్లో కొన్ని ఆర్డర్స్లు ఉన్నాయి. ఆమె ఏమంటుందంటే, మీరు మాకు చెప్పండి, మా ఎన్జిఓస్ వచ్చి తీసుకుంటారు, వాళ్ళందరినీ మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద నోరు లేని జీవాలను చంపేస్తున్నారు, ఎంత దాకా కరెక్టు అని ఆమె మాట్లాడింది. నోరున్న మనుషులే మన మాట వినట్లే, రోడ్డు మీద మరి నడి రోడ్డు మీద చంపుతున్నారు, నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు రేపులు చేస్తున్నారు, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తున్నారు, మన బంగాలు చేస్తున్నప్పుడు మీరందరూ ఏమయ్యారు అని అడుగుతుంది ఆమె. అడిగిన ప్రశ్న, మీరందరూ ఏమయ్యారు? ఒక మనిషి, నోరున్న మనిషి ఒక నోరు లేని చిన్న పసిపిల్లని రేప్ చేస్తుంటే, ఒక నోరున్న మనిషి నోరు లేని ఒక ఆడపిల్లని రేప్ చేస్తూ ఉంటే, ఒక నోరున్న మనిషి ఒక నోరు లేని ఒక ఆడపిల్లని మొత్తం టోటల్గా నడి రోడ్డు మీద పొడి చేస్తూ ఉంటే, మరి ఆ రోజు మీ నోరున్న మనుషులందరూ ఏమయ్యారు? ఈరోజు మోగజీవాలు ఆయనకు నోరు లేదు కదా, అలాగే మనం చెప్పడానికి మనం చెప్తాం, నోరు లేదు కదా. ఆ మోగజీవాలు మీరు చంపడం అనేది ఎంత దాకా కరెక్ట్ అని అడుగుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ తప్పట్లే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తప్పట్లే, సమాజంలో ఉన్న స్పృహ ఎంత గొప్పది అని చెప్తుంది. మీ సమాజంలో ఉన్న స్పృహ ఎంత గొప్పది అని చెప్తుంది. ఒక మనిషిని చంపుతూ ఉంటే మీరందరూ మనం వెళ్ళి వీడియోలు తీసి చూస్తున్నారే తప్ప ఆ మనిషిని ఎందుకు చంపుతున్నా, ఆ మనిషిని కాపాడగలిగారా అని అడుగుతుంది. మీరా జంతువులు, నోరు లేని జంతువుల కోసం మాట్లాడతారా అని అడుగుతుంది. ఆమె ఆవేదనతో మాట్లాడుతుంది, ఆవేశంతో మాట్లాడుతుంది, ఆలోచనతో మాట్లాడుతుంది, బాధతో మాట్లాడుతుంది, కష్టంతో మాట్లాడుతుంది, కన్నీళ్ళు పెడుతూ మాట్లాడుతుంది. ఆ మాటలు మీకు ఎవరికి అర్థం కాలేదా? ఆమె ఆ బాధని అర్థం చేసుకోలేరా? ఆమె మీద మళ్ళీ మీరు వ్యక్తిగత దోషంకి వెళ్తున్నారు, ఆమె మీద వాళ్ళ ఫ్యామిలీ విషయాలకు వెళ్తున్నారు. యాజ్ కౌంటర్ ఇవ్వు ఆమె తప్పు మాట్లాడితే కౌంటర్ ఇవ్వండి. వ్యక్తిగత దోషాలు ఏంటి? వాళ్ళ పిల్లలు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఇస్ రైట్. ఆమె మాట్లాడే సామాజిక స్పృహ కోసం, ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కోసం మాట్లాడింది. ఒక మోగ జీవాల కోసం చంపుతుంటే ఆ బాధతో, ప్రేమతో మాట్లాడింది. ఆ మాట్లాడిన మాటకి తప్పుంటే ఎదురు చెప్పాలి తప్ప మీరు వ్యక్తిగత జీవితాల మీద కింద కామెంట్లు పెట్టాలి ఇవన్నీ. ఇది ఎంత దాకా కరెక్టు? అంటే కుక్కల వల్ల మనుషులకు, అదేవిధంగా చిన్నపిల్లలకు ప్రాణాపాయ స్థితి వస్తుందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎక్కడికక్కడ కలెక్టర్లకి, అదేవిధంగా సిఎస్లకు కూడా కొన్ని జీవోలు జారీ చేసిన పరిస్థితి, కట్టడి చేయండి అని చెప్పేసి. కట్టడి చేయండి అని జీవోల్లో కూడా మీరు చదవండి. మీరు ఈ ఎడారిలోకి తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఒక ప్రదేశంలో పెట్టండి, వాళ్ళకి ఫుడ్ కూడా అన్నింటిగా అరేంజ్ చేయమని కొన్ని పెట్టింది. మీరు కొన్ని ఏమైనా సరే మీరు ఉంటే అది ఆ దూరంలో చేయండి అని చెప్పింది. నడి రోడ్డు మీద కొట్టి చంపమని ఎక్కడ ఇవ్వలేదు. నడి రోడ్డు మీద కొట్టి చంపని నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు సమాజంలో ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద పొడి చేశారు, ఆయన చంపేస్తున్నారా లేకపోతే కోర్టు కప్పు చెప్తున్నారా? కోర్టు కప్పు చెప్తున్నారు కదండి. మరి మోగజీవం ఏం చేసిందండి? మోగజీవం రోడ్డు మీద కనబడితే ఒక కుక్క తప్పు చేస్తే అందరినీ చంపేస్తారా? ఎస్, నేను ఒక జంతు ప్రేమికుడికి అడుగుతున్నా, ఆమెకి నేను అందుకే సపోర్ట్ చేస్తున్నా. ఆమె ఏమంటున్నారు? ఆమె సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. మీరు ఎవరైనా ఉంటే మాకు అప్పచెప్పండి, తీసుకుంటాం, తప్పు చెయ్యు. అలా నోరులేని జీవాలు అయ్యి జంతువులు అంటున్నారు. అంటే కుక్క ఘాటు వల్ల ఏంటంటే ప్రాణాపాయ స్థితి వస్తుంది, ఇప్పటికీ ఆ వ్యాక్సిన్ లేని పరిస్థితి. దాన్ని మనం ఎవరు తప్పు పట్టట్లేదండి. మనం ఏమంటున్నామంటే, మీరు దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయండి, కానీ ఒకవేళగా ఏమైనా ఉంటే ఎన్జిఓస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరో ఒకరు తెచ్చుకొని అడాప్ట్ చేసుకొని ఏదో ఒకటి చేస్తారు. దయచేసి చంపొద్దు అని అంటున్నారు ఒకటి. అలాగనే అటువంటి ఒకదాని రెండు హానికరం జరిగాయి, జనాలకు హానికరం జరగలేదు అని అనట్లేదు. అక్కడ హానికరం జరగలేదు అని చెప్పట్లేదు. హానికరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి? ఏమండి, ఒక కర్ర పట్టుకుంటే భయపడతాయి కుక్క పిల్లలు, ఒక కర్ర పట్టుకుంటే భయపడతాయి, అవి మన మీద తిరగబడతాయి. ఒక్కరు ఉంటప్పుడు ఏదో ఒకరు రెండు ఆకలితో తిరగబడతాయి.
మన అన్నం పెట్టకపోతే తిరగబడతాయి, ఆకలి ఎండతో తిరగబడతాయి, ఎండతో గీరెక్కిపోతాయి. అంటే ఇవన్నీ నేనేమంటానంటే ఆమె మాట్లాడే మాటల్లో తప్పేమని ఉంటే మీరు కౌంటర్ ఇవ్వండి. వ్యక్తిగత ద్వేషంలోకి వెళ్ళకూడదు. వ్యక్తిగతంగా మీకు వాళ్ళు పిల్లలిద్దరూ ఏం చేశారు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? మాట్లాడేటప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టి నువ్వు నిలబడి బయటకు నిలబడు, లేదా పిల్లలు తిట్టి నిలబడు. వాళ్ళ దాకా అవసరం మేమే తాట తీసి కూర్చోబెడతాం. తప్పు కదా అది. ఒక ఆడబిడ్డ మాట్లాడుతుంది, ఆడబిడ్డకు నువ్వు కౌంటర్ ఇవ్వు. ఆమె మాట్లాడిన మాట ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వు. వ్యక్తిగత దోషం నీకు లేదా? వ్యక్తిగతం నీకు తల్లి లేదా? నీకు పిల్లం లేదా? నీ పిల్లలు లేదా? నీ కాడు మచ్చ పెట్టుకొని ఇంకొకరి కోసం మాట్లాడతావు ఎందుకది? ఆమె మాట్లాడే మాటని నువ్వు జవాబు ఇవ్వండి, కౌంటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఉంది, మాటకి జవాబు ఇవ్వండి. నా వ్యక్తిగత దోషానికి వస్తే ఆమె ఊరుకుంది, నేను ఊరుకోను, బట్టలు కూడా తీసి కొడతా. ఎందుకో తెలిసిన నేను అడిగే ప్రశ్న, మీరు జంతువుని నేను ప్రేమిస్తున్నాను, మీరు ప్రేమించకపోవచ్చు. నేను మనుషుల్ని ప్రేమిస్తున్నాను, కానీ మనుషులు లాంటి మృగాలు కొంతమంది చేస్తున్న అఘాయిత్యాలకు మీరు సపోర్ట్ చేస్తారని అడిగాను. మీరు చేస్తాము అన్నారు అనుకోండి, అది మీ కర్మ. ఇప్పుడు మీకు ఎన్నో సందర్భాల్లో యూట్యూబ్లో చూస్తే ఒక అమ్మాయిని పొడుస్తూ ఉంటే వీడియోలు తీస్తున్నారే తప్ప అమ్మాయిని ఆపుతున్నారా? ఆ అమ్మాయిని ఆపుతున్నారా? ఒక అబ్బాయిని ఆపుతున్నారా? ఒక ఎవరైనా చంపడానికి వస్తుంటే ఆపుతున్నారా? మీకు సమాజ స్పృహ ఇదేనా? ఎంతమందికి మీరు ఆకలితో అన్నదానం చేశారు? ఎంతమంది ఆ తల్లులకి మీరు అన్నం పెట్టారు? ఎంతమంది మూగజీవాలకు అన్నం పెట్టారు? ఇవన్నీ ఆమె అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. లేదు ఆమె అడిగింది అమ్మ మీరు తప్పు అని చెప్పి మాట్లాడండి. వ్యక్తిగత దోషంలోకి ఎప్పుడు కూడా ఆమె మన ఆడబిడ్డ, ఈజ్ రైట్. ఆమె ఆడబిడ్డ, ఆమెమి ఈజ్ అ మ్యారీడ్. డివోర్స్ ఇస్ పవన్ కళ్యాణ్ గారికి దీంట్లో ఏం సంబంధం? వాళ్ళిద్దరు పిల్లలు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు. ఇది వాస్తవం. నీకేం చెప్పారా? నీకేమైనా కాదన్నారా? మళ్ళీ నీకేం పని ఇక్కడ? నీకు వాళ్ళ కోసం ఎందుకు వచ్చింది? ఆమె అడుగుతున్న, ఆమెకు రైట్ ఉందో ఆమె అడిగింది, ఆమె మాట్లాడింది, ఆమె కోసమే మీరు మాట్లాడాలి. ఇంకొక మాట మాట్లాడకూడదు కదా. ఆమె తీసుకున్న కాజ్ కరెక్టు, ఆమె మాట్లాడుతున్న మాటలు కరెక్టు, ఆమె జంతువుల కోసం మాట్లాడుతున్న ప్రతి ప్రయత్నం కరెక్టు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తప్పు పట్టట్ల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్న సారాంశం ఏంటో ఒకసారి పూర్తిగా చదివితే ఆ జిల్లా కలెక్టర్లకి, సిఎస్లకు అందరికీ అర్థమైంది. నడి రోడ్డు మీద షూట్ చేసి చంపమని చెప్పలా. వాళ్ళని తీసుకొని వెళ్ళి వాటిల్ని ఆ ప్రాణాపాయం లేకుండా, పిల్లలకి పెద్దలకి మనుషులకు ప్రాణాపాయం లేకుండా కాపాడండి, దూరం తీసుకెళ్ళని పెట్టండి అన్నారు. దాంట్లో తప్పేమనిపిస్తుంది? సుప్రీంకోర్టు ఆర్డర్ కరెక్ట్గానే ఇచ్చింది కదా. కుక్క ఒక మనిషిని అంటే కాటు వేస్తే ఆ బాధ్యత యజమాని కూడా రెస్పాన్సిబిలిటీగా స్వీకరించాలన్నట్టు మాట్లాడింది. 100%. మా కుక్క పిల్ల మాకు ఉందనుకోండి, మా కుక్క తప్పు చేస్తే నా పెంపకం తప్పు, నా పిల్లలు తప్పు చేస్తే నా పెంపకం తప్పు. ఈక్వాలిటీ ఈజ్ అ చైల్డ్, అంటే నా పిల్లలు లాంటివిదే. అది పెంపకం మాది రాంగు. ఈదులో మీరు పెంచుతున్నవి వాళ్ళకి అన్నం పెట్టకుండా దాన్ని చిత్రహింసలు చేస్తుంటే మరి మీ అందరిది తప్పు కాదా? ఒక 20 కుక్కలు ఉన్నాయంటే మిమ్మల్ని దొంగలు వస్తే కాపాడుతున్నాయి, అందరూ వస్తే కాపాడుతున్నాయి, దొంగలు వస్తే అరుస్తున్నాయి, పరిగెట్టిస్తున్నాయి. మరి అలాంటి కుక్క పిల్లల్ని మీరు ఒక ఈదులో పెంచుతున్నప్పుడు అయ్యే మా కాపలని ఎన్నివరే. మరి అలాంటిది వాటి మీద ఈరోజు మీకు తిరగబడుతున్నాయంటే ఎవరైనా ఇంత కొద్ది అన్నం పెడితే ఎందుకు? అన్నం పెడితే ప్రేమతో దండం పెడతాయి. ఇంత కొద్ది అన్నం పెడితే, ఇంత కొద్ది నీరు పెడితే చాలు. అవి అడిగేది ఏంటి? ఆకలితో అలమటించిపోతున్నప్పుడు ఇంత కొద్ది అన్నం పెట్టలేరా? ఇంత కొద్ది నీళ్ళు పెట్టలేరా? అంటే ఇవన్నీ నేనేమంటే ప్రేమ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ప్రేమ లేని వాళ్ళకి తెలియదు. కనుక రెస్పాన్సిబిలిటీ ఎవరైతే పెంచుతున్నారో పెంచిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది రెస్పాన్సిబిలిటీ చేయాల్సిన కంపల్సరీ బాధ్యత ఉంటుంది. ఓకే సార్.